10 ఏళ్లలో లేని సమ్మె ఇప్పుడే ఎందుకు? ఆరోగ్యశ్రీ నిలిపివేతపై మంత్రి దామోదర సీరియస్. ట్రిపుల్ అయ్యే నాటికి ఎన్ని ప్రభుత్వాలు మారతాయో ఆందోళన వదిలి సాగు చేసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ విద్యా విధానంలో మార్పులకు నిర్ణయం. నూతన పాలసీతో పేదరిక నిర్మూలన జరగాలన్న రేవంత్. గ్రూప్ 1 పై హైకోర్టు డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్. ఏపీలో సంజీవని పేరుతో కొత్త స్కీమ్. మహిళల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతన్న చంద్రబాబు. వైసీపీ నేత భూమనకు పోలీసుల నోటీసులు. అలిపిరిలో విగ్రహంపై వివాదం సృష్టించారని సమన్లు. నెల్లూరు జిల్లాలో నెత్తురోడిన రహదారి. రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం. అణు బెదిరింపులకు భారత్ భయపడబోదన్న ప్రధాని. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్న మోదీ. ఈ నెల 24న పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై అగ్రనాయకత్వం దిశానిర్దేశం. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్. కొందరిని జైలుకు పంపితేనే అందరికీ అర్థమవుతుందన్న కోర్టు. మహారాష్ట్ర గడ్చిరోలిలో కాల్పుల మోత. ఎన్కౌంటర్లో 2 మావోయిస్టుల మృతి. మణిపూర్ను వదలని వరదలు. జలదిగ్బంధంలో జవహర్లాల్ మెడికల్ ఇన్స్టిట్యూట్.